హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా మావయ్య గారి 3వ వర్ధంతి. 3వది కాబట్టి ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటున్నాం. బ్రాహ్మడికి మోయనం ఇచ్చేసుకుంటాము. పొద్దున్నే లేచి చకచక అన్ని పనులు చేసుకుంటున్నాను. పొంగల్తో మొదలుపెట్టి పూర్ణాలు, గారెలు, పులిహోర, దద్దోజనం కూడా చేస్తున్నాను. ఉండబెల్లం ఎంత రుచిగా ఉంటుందో, కానీ కట్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఎంతటికీ నలగదు, చాక్తో గట్టిగా ప్రెస్ చేసి వత్తితే తప్పితే. ఈ మధ్య నైవేద్యాల కోసం చిన్న కుక్కర్ వాడుతున్నాను. అసలు ఎంత ఈజీగా ఉంటుందో ఇలా పొంగల్ చేయటం. జస్ట్ 3 విజిల్స్ రాగానే ఆపేసి ప్రెజర్ తీసేసిన తర్వాత బెల్లం కలుపుకోవటమేను. బెల్లం కలిపి మనం కావాల్సిన పప్పులు యాడ్ చేసుకుంటాం కదా, జీడిపప్పు, యాలకులు అవన్నీ. అవి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆ సెగన పెట్టేసి తీసేయటమేను. చాలా ఈజీగా ఉంది ఇలా చేయటము. అందరూ పొంగల్లోకి చప్పిడిపప్పు సపరేట్గా చేస్తారు కదా, నేనేం అలా చేయను. బియ్యంతో పాటే కొంచెం కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం యాడ్ చేస్తాను. అసలు పొంగల్ ఎంత టేస్ట్గా వస్తుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ప్రాపర్గా పొంగల్ పెట్టే ప్రాసెస్ ఒకటి సపరేట్ వీడియో తీస్తానులే. రోజు నేను జస్ట్ మీకు మేకింగే చూపిస్తున్నాను కానీ ఫుల్ ప్రాసెస్ ఏమీ చూపించట్లేదు. నాకంత టైం లేదు, ఈరోజు హడావుడితో సరిపోయింది. ఎర్లీ మార్నింగే లేచి పిండ్లు అవి నానబెట్టేసుకున్నాను. 8కి ఆ టయానికి నానిపోతాయి కదా, అప్పుడు పిండ్లు వేసుకున్నాను. పప్పుర్నాల పిండి కూడా నేను చేసేటప్పుడే వేసుకుంటాను. ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని పిండి వేసేసుకుంటాను. అప్పుడే బాగుండిద్ది అనిపిస్తుంది నాకు. పిండి వేసిన తర్వాత ఒక 1-2 అవర్ పర్మనెంట్ అయితే చాలు. పూర్ణాల పిండికి ఎక్కువ అవసరం లేదు, చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి పప్పుర్నాలు చేసేటప్పుడల్లా టెన్షను, ఎక్కడ ఓపెన్ అయ్యి నూనె ఖరాబ్ అవుతుందని. మాకు పూలు కావాలన్నా, పూల మాలలు కావాలన్నా కనిగిరి దాకా వెళ్ళాల్సిందేను. ఇక్కడ అందుబాటులో ఉండవు. కనిగిరి వెళ్ళాలంటే మేముండే దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ వెళ్ళాలి. మా వారికి ఈ మధ్య ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల కనిగిరి దాకా వెళ్ళలేదు. లేదంటే వెళ్ళేవారు పూల కోసమైనా. హాలిడేస్ కూడా ఇబ్బంది అయిపోతుంది పాపం. యాక్చువల్గా మావయ్య గారు చనిపోయిన డేటు సెప్టెంబర్ 15, కానీ తిథి ప్రకారం చేస్తున్నాం ప్రతి ఇయరు. నాకు తిథిలే ఇంపార్టెంట్ కదా అన్నట్లు మా అత్తయ్య గారు కూడా లేరు. మా వారు చిన్నప్పుడే కాలం చేశారు. ఇది మా దగ్గర డేట్ ఉంది కానీ తిథి లేదు. అంటే మేము చాలా చిన్నపిల్లలమే, మాకు తెలియదు కదా, పెద్దవాళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఆమెడిది మాత్రం మాలాయిలు చేసుకుంటాము. మాలాయిల్లో అయితే మన పూర్వీకులందరికీ పెట్టుకోవచ్చు కదా. ప్రతి ఇయర్ ఆమెకి మాలాయిలు బాగా చేసుకుంటాము. మా అమ్మ మా మావయ్య గారికి సొంత చెల్లెలేను. మా అమ్మ ఇట్లా ఏదైనా ఆర్థికాలు అంటే చాలు భలే బాధపడుతుంటుంది. నాకు 5 అన్నల తమ్ముళ్ళు, ఒక్కళ్ళన్నా లేరు అని. మా అమ్మ 2 అన్నయ్యలు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారంట. 3 అన్నల తమ్ముళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు, 2 అన్నలు. నాకు ఆ 2 గురించి తెలియదు కదా, ఈ ఉన్న 3 గురించే బాగా తెలుసు. మా మావయ్యని పెద్ద మావయ్య అని, ఇంకొక 2వ మావయ్య, 3వ మావయ్య కూడా ఉన్నారు. మొదటి 2వ మావయ్య చనిపోయారు మాకు 13-14 ఇయర్స్ ఉండేటప్పుడు అనమాట. ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లము. ఇప్పుడు మా మావయ్య తర్వాత మా చిన్న మావయ్య గారు కూడా పోయారు. అసలు మా ఇంట్లో అన్నల తమ్ముళ్ళు, మా అమ్మ వాళ్ళకి అన్నల తమ్ముళ్ళు అనే వాళ్ళే లేకుండా పోయారు. ఇలా ఏ మామయ్య చనిపోయిన రోజు వచ్చినా మా అమ్మ అసలు ఎంత బాధపడుతుందోను. మాకు అంత అఫెక్షన్ తక్కువగా ఉండిద్ది కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళతోటి. చేస్తాం, ఏదైనా దేవుడి నిర్ణయం. చేసేదల్లా ఏమీ లేదు, ఒక నమస్కారం పెట్టుకోవటమేను. అందరినీ చల్లగా చూడండి అని పెద్దల్ని అందరినీ తలుచుకొని. ఇలాంటి వాటికి కంపల్సరిగా సాంబ్రాణి వేసుకుంటాము. అంటే రెగ్యులర్గా డూప్ స్టిక్స్ వాడతాము, అది వేరే. కానీ గుగ్గిళ్ళం తెచ్చుకుంటాం మేము అమ్మవార్ల పూజకి, ఇలాంటి కార్యాలకి ఖచ్చితంగా అందరి ఇంట్లో సాంబ్రాణి వేయాల్సిందేను. మాకెలాగో ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కదా, వారసులు కాబట్టి ఇలాంటి ప్రాసెస్ పరంపర ఉంటుంది. పూర్వీకుల్ని పూజించుకోవాలి కదా. మనకి మన పూర్వీకులు పరిచయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పూర్వీకుల్ని పూజించుకోవాలి మగపిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే వంశం మంచిగా వృద్ధి చెందుతుంది. మాకు పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను. ప్రతి ఇయర్ పూర్వీకులకు పెట్టుకుంటాము. అలా మాలాయలు జరుపుకుంటాము. సంక్రాంతికి అందరి పెద్దల్ని తలుచుకొని పెట్టుకుంటాము. మా ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ తలుచుకుంటాము, ఎవరిని వదిలి. పటాలు ఉన్నా లేకపోయినా మాకు చేతనైనంత మటుకి చేసుకొని బ్రాహ్మణులకి మోయనాలు ఇస్తాను.
ప్రతి ఇయర్ చేస్తాను ఇలా, ఈ రోజే కాదు. ఈ ఇయర్ నాకు ఛానల్ ఉంది కాబట్టి గుర్తుగా ఉంటుందిలే అని అప్లోడ్ చేశాను కానీ ప్రతిదీ ఏం అప్లోడ్ చేయను. చాలా పూజలే చేసుకుంటుంటాను పెద్దలకి. మేముండేది అవుట్స్కట్స్ కాబట్టి మాకు కాకులకి కొదవే లేదు. ఇక్కడే కాదు, మేము ఒంగోలులో ఉన్నప్పుడైనా మాకు కాకులు బాగా వచ్చాయి. ఎందుకో తెలీదు, రెగ్యులర్గా పెద్దలకి పెట్టుకుంటుంటాం కదా, అందుకే వస్తాయి కాబోలు. ఇక్కడైతే బోలెడన్ని రకరకాల పక్షులు కూడా వస్తాయి. మనం ఏం పెట్టినా కాకులతో పాటు పక్షులు కూడా తింటాయి. యాక్చువల్గా కింద గోడ మీదే పెడతాం మేము రోజు కాకికి, పొద్దున పూట కానీ మధ్యాహ్నం పూట కానీ. ఈరోజు గోడ సన్నగా ఉంటుంది కదా, ఇస్తర దొర్లిపోతుందని పైకి వచ్చి పెట్టాము. అది కూడా కింద పెట్టడం ఇష్టం లేక ఇలా ట్యాంకీ మీద పెట్టాము. పెద్దలకి నైవేద్యం పెట్టి నమస్కారం చేసి పిలిచారో లేదో వెంటనే వచ్చి కాకి నైవేద్యం ముట్టింది. భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగా. అంతేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ని కూడా పెట్టండి. ఏదైనా మార్చుకునేది ఉంటే మార్చుకుంటాం కదా.